మహాదేవ అంటే దేవతలందరికీ గొప్పవాడు లేదా గొప్ప దేవుడు అని అర్థం. ఈ పదం శివుడికి ఒక ప్రధాన నామంగా వాడతారు. శివుడిని మహాదేవ అని పిలవడానికి అనేక కారణాలు, కథలు ఉన్నాయి. వాటిలో కొన్ని. 1. త్రిమూర్తులలో ఒకరు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు స్థితికారుడు మరియు శివుడు లయకారుడు త్రిమూర్తులు. వీరిలో శివుడు లయకారుడు మరియు విశ్వాన్ని, దాని సమస్తంను తనలో లీనం చేసుకోగల శక్తిమంతుడు. అందుకే ఆయనను మహాదేవ అని పిలుస్తారు. 2. దేవతలందరినీ కాపాడిన కథ. క్షీరసాగర మథనం. మహాదేవుడికి ఈ పేరు రావడానికి ఒక ముఖ్యమైన కథ క్షీరసాగర మథనం. దేవతలు, అసురులు అమృతం కోసం పాలసముద్రాన్ని మథిస్తున్నప్పుడు అందులోంచి హాలాహలం అనే అత్యంత భయంకరమైన విషం వచ్చింది. ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తి కలిగి ఉంది. అప్పుడు దేవతలు, అసురులు భయంతో మహాదేవుడిని శరణువేడారు. శివుడు ఆ విషాన్ని లోకరక్షణ కోసం తాగి దానిని తన గొంతులో ఆపివేశాడు. దానివల్ల ఆయన గొంతు నీలం రంగులోకి మారిపోయింది. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు కూడా వచ్చింది. ఈ గొప్ప త్యాగం సమస్త లోకాలను రక్షించినందుకు దేవతలందరూ ఆయనను మహాదేవ అని కీర్తించారు. 3. సాక్షాత్తు దేవతలు పూజించిన దేవుడు. దేవతలు, రాక్షసులు, మానవులు, యక్షులు, కిన్నెరులు అందరూ శివుడిని అత్యున్నత దైవంగా పూజిస్తారు. మహాదేవుడిని పూజించకుండా ఏ కార్యం సంపూర్ణం కాదు అని నమ్ముతారు. రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు కూడా శివుడిని పూజించినట్లు పురాణాల్లో ఉన్నాయి. దీనివల్ల ఆయన గొప్పదనం మరింత స్పష్టమవుతుంది. 4. అన్ని శక్తులకు మూలం. శివుడు కేవలం లయకారుడు మాత్రమే కాదు, సృష్టికి మూలమైన శక్తికి కూడా ఆయనే అధిపతి. ఆయన తపస్సు, జ్ఞానం మరియు యోగశక్తికి ప్రతీక. యోగులు, ఋషులు అందరూ ఆయనను ఆదర్శంగా భావిస్తారు. ఈ విధంగా శివుడు తన గొప్ప త్యాగం, శక్తి, జ్ఞానం మరియు సమస్త దేవతలకు అధిపతి కావడం వల్ల మహాదేవ అనే నామం పొందాడు. ఈ పేరు ఆయనకున్న అత్యున్నత స్థాయిని, ఆయన మహిమను సూచిస్తుంది.